హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ టెక్ న్యూస్ 1. నేను మీ అభిషేక్. మీరు చూస్తున్నారు మిస్టర్ అభి ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ వీక్లో లాంచ్ అయిన టెక్ ఈవెంట్స్, టెక్ అప్డేట్స్ అండ్ గ్యాజెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 6th నుండి 11th వరకు, అంటే మండే నుండి సాటర్డే వరకు లాంచ్ అయిన గ్యాజెట్స్ అలాగే టెక్ అప్డేట్స్ ఇవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఈ వీడియో కనుక వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు వెంటనే రీచ్ అయితే అవుతుంది. అలాగే మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ది. సో అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ మనం టెక్ అప్డేట్స్ చూసుకుంటే ఈ వీక్లో మనకి బోల్డన్ని టెక్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి శాంసంగ్ తరఫు నుండి శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే మనకి January 22న 11:30 PM అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే వరల్డ్ వైడ్ మనకి ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో మనకి S25 యొక్క మోడల్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. S25, S25 Ultra, S25 Plus ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి ఈ అప్డేట్లో, ఈ ఈవెంట్లో అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో తీసుకురాబోతున్నారు. 1 UI 7 అప్డేట్ అండ్ ఇన్ ద బాక్స్ మనకి Android 15తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ మొబైల్స్ యొక్క సేల్స్ కూడా మీకు February 4th నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క ప్రీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ మనకి రన్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ప్రీ బుక్ చేసుకుంటే మీకు 5000 words బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి కావాల్సిన అప్డేట్స్ అండ్ లింక్స్ నేను కావాలని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఈవెంట్ అయితే మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన సెకండ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే వాట్సాప్ తరఫు నుండి వాట్సాప్లో మనకి 2 అమేజింగ్ ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నాయి ఫ్రెండ్స్. లైక్ AI క్యారెక్టర్ క్రియేషన్ ఫీచర్ అండ్ పోల్ ఆప్షన్ ఫీచర్. పోల్ ఆప్షన్ ఫీచర్ మన యూట్యూబ్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో మనం చూసే ఉంటాం. సేమ్ అదే ఫీచర్ తీసుకురాబోతున్నారు. ఏ క్యారెక్టర్ క్రియేషన్ ఫీచర్ చూసుకున్నట్టయితే మీకు ChatGPTలో మీరు ఎలా అయితే డిస్క్రిప్షన్ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు ఇమేజ్ ఎలా జనరేట్ అవుతుందో సేమ్ అదే ఫీచర్ని మీకు వాట్సాప్లో కూడా తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు 1000 క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ మీరు టైప్ చేసి మీరు కావాల్సిన ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది మనకి ఇంకా అండర్ ప్రాసెసింగ్లో ఉన్నాయి, స్టిల్ బీటా వర్షన్లో. సో బీటా అప్డేట్ చూసుకున్నట్టయితే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 2.25.1.26 ఈ అప్డేట్లో అయితే ఈ ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. మన థర్డ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం ఎవరైతే క్విక్ షేర్ యూజ్ చేసి మన ఫైల్స్ అండ్ ఫొటోస్ని షేర్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు, లైక్ QR కోడ్ స్కానింగ్ ఫీచర్. సో ఇదైతే మీకు QR కోడ్ జనరేట్ చేసి మీరు ఎవరైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు స్కాన్ చేస్తే మీ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అక్కడికి. లైక్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్ ఫైల్స్, మీరు లార్జ్ ఫైల్స్ కూడా మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఈ ఫీచర్ యూజ్ చేసుకుని. మన ఫోర్త్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే UPI తరపు నుండి NPCI వాళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇకపై మీ మొబైల్ డివైస్లో ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా మీరు మీ UPI పేమెంట్స్ అయితే చేయొచ్చు. మీరు వింటుంది నిజమే ఫ్రెండ్స్. ఇకపై మీరు UPI పేమెంట్స్ అనేవి మీరు వితౌట్ ఇంటర్నెట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే మీ అకౌంట్ బ్యాలెన్స్ కూడా మీరు వితౌట్ ఇంటర్నెట్ కూడా చెక్ చేసుకోవచ్చు బై యూజింగ్ USSD కోడ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, *99#. ఈ కోడ్ యూజ్ చేసుకుని మీకు కావాల్సిన వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, మీ అమౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే పిన్ జనరేషన్ ఇవన్నీ ఫీచర్స్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రొసీజర్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా మీరు చూసి ఈ ఫీచర్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మన ఫిఫ్త్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే NVIDIA తరపు నుండి NVIDIA వాళ్ళు మనకి క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఇదైతే గేమర్స్కి మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు క్లౌడ్ గేమింగ్ అనేది NVIDIA తరపు నుండి మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇదైతే మీకు మిడ్ ఆఫ్ ది ఇయర్లో అయితే తీసుకురావచ్చు ఈ అప్డేట్ అనేది. సో దట్ ఈ అప్డేట్లో మీకు RTX 4050 గ్రాఫిక్ కార్డ్ ఉన్న యూజర్స్ ఆర్ GeForce గ్రాఫిక్ కార్డ్ ఉన్న యూజర్స్కి 4K గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ల్యాగ్ ఇష్యూస్. సో ఎవరైతే ఈ NVIDIA యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ అప్డేట్ని ఎంజాయ్ చేయండి. మన సిక్స్త్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే Xbox తరపుండి Xbox క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ మనకి LG స్మార్ట్ టీవీస్లో తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఎలాగైతే మనకి సామ్సంగ్ టీవీ అండ్ లాస్ట్ ఇయర్ 5 TV స్టిక్స్లో ఎలాగ తీసుకొచ్చారో సేమ్ అదే విధంగా మనకి LG స్మార్ట్ టీవీస్లో కూడా క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ని అయితే తీసుకురాబోతున్నారు. 5 స్టిక్ అనేది మనకి 4K అబోవ్ ఉన్న డివైసెస్లో మాత్రమే మీకు ఆ సర్వీసెస్ తీసుకొచ్చారు, ఇంకా నార్మల్ డివైసెస్కి తీసుకురాలేదు 5 స్టిక్లో. సామ్సంగ్ టీవీస్లో ఆల్రెడీ మీకు క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ ఉన్నాయి. సేమ్ అదే ఫీచర్ మీకు LG డివైసెస్ అప్కమింగ్ స్మార్ట్ టీవీస్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. మన సెవెంత్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే గూగుల్ తరపు నుండి గూగుల్ జెమినీలో మనకు ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. మీరు PDFsలో బోల్డ్ అండ్ మ్యాటర్ చదవడానికి బోర్ కొడుతుంది అనుకుంటే మీరు ఇప్పుడు
గూగుల్ జెమినీ ఏఐ ఫీచర్ని యూస్ చేసుకొని మీ పీడిఎఫ్ని దాంట్లో మీరు సమ్మరైజ్ చేసుకోవచ్చు. సో దట్ మీరు అడిగిన క్వశ్చన్స్కి దానికి ఆన్సర్ అయితే ఇస్తుంది ఇది. సో దట్ మీరు మొత్తం పీడిఎఫ్ అయితే చదవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఆన్సర్స్ అయితే మీకు వస్తుంది. సో ఈ ఫీచర్ అనేది మీకు అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ అప్కమింగ్ అప్డేట్స్లో అయితే తీసుకురాబోతున్నారు. మన 8th టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ కీబోర్డ్ తరపునండి. గూగుల్ కీబోర్డ్లో మీకు ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్, లైక్ అండూ అండ్ రీడో ఆప్షన్. ఇన్ కేస్ మీరు టైప్ చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ అయితే చేశారనుకోండి, దాన్ని అండూ అండ్ రీడో ఆప్షన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆల్రెడీ కొన్ని డివైజెస్కి అయితే వచ్చాయి ఫ్రెండ్స్, అప్డేట్ అనేది. సో మీ కీబోర్డ్లో అండూ అండ్ రీడో ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. పిక్చర్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, నా డివైస్లో ఆల్రెడీ వచ్చింది, ఈ ఫీచర్ మీకు చూపిస్తాను. మన 9th టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెజాన్ తరపునండి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ అనేది మనకి January 13 12 PM నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మీకు ప్రైమ్ యూజర్స్కి 12 hours బిఫోరే మీకు యాక్సెస్ అయితే అవుతుంది ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది. దీంట్లో మీకు ఎలక్ట్రానిక్, కిచెన్ అప్లయన్సెస్ అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద మీకు బోల్డ్ అండ్ డిస్కౌంట్స్ అయితే తీసుకొస్తున్నారు. కొన్ని నేను ఇక్కడ మీకు ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లైక్ ఎంత ఆఫర్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు దాని యొక్క స్క్రీన్ షాట్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. మన 10th టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో కూడా మనకి ఈ రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది, మాన్యుమెంటల్ సేల్స్ అని చెప్పి. January 13 నుండి వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు ఫర్ ఫ్లిప్కార్ట్ ప్లస్ అండ్ విఐపీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి. నాన్ యూజర్స్కి అయితే మీకు January 14 నుండి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ సేల్స్లో కూడా మీకు బిగ్ డిస్కౌంట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ ఐఫోన్, శాంసంగ్, వన్ప్లస్ అలాగే డివైజెస్ మీద కూడా వీళ్ళు చాలా డిస్కౌంట్స్ అయితే తీసుకొస్తున్నారు. కొన్ని అయితే మనకి ఈ లీక్స్ అయితే వచ్చే వాటి యొక్క ప్రైజింగ్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఈ బోత్ సేల్స్ మీకు January 13 నుండి మీకు స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఈ సేల్స్ కోసం చూస్తున్నారో గ్రాబ్ అయితే చేసుకోండి, డిస్కౌంట్స్ అయితే మీకు బోల్డ్ అన్నీ వస్తున్నాయి. ఈ డిస్కౌంట్స్ అనేవి మనకి ప్రైజెస్ నిజంగా తగ్గుతుందో లేదో నేను ప్రీవియస్ ఆల్రెడీ వీడియోలో నేను ఒకటి చేశాను ఫ్రెండ్స్, అది నేను ఇక్కడ ఐ కార్డ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో దట్ మీ ప్రైస్ హిస్టరీ చెక్ చేసుకుని ఈ ప్రోడక్ట్ నిజంగా ప్రైజింగ్ అనేది తగ్గితే మీరు ప్రోడక్ట్స్ అయితే గ్రాబ్ చేసుకోండి, డోంట్ మిస్ ద డీల్స్. ఇప్పుడు మనం ఈ వీక్లో లాంచ్ అయిన గ్యాజెట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీక్లో మనకు లాంచ్ అయిన గ్యాజెట్ చూసుకున్నట్టయితే నాయిస్ తరపునండి, నాయిస్ ఎయిర్ బర్డ్ 6. ఇదైతే మీకు ANC అండ్ AA ఫీచర్తో తీసుకొస్తున్నారు విత్ 3 కలర్ వేరియంట్స్, బ్లూ, గ్రే అండ్ బ్లాక్ కలర్. దీని యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మీకు నాయిస్ అండ్ అమెజాన్లో మీకు 2,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. బట్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే మీకు ఇది 2,799 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. 200 రూపీస్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో. సో మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే. మన సెకండ్ గ్యాజెట్ చూసుకున్నట్టయితే BenQ తరపునండి, BenQ iCare హోమ్ ఆఫీస్ మానిటర్. ఇదైతే మీకు గేమింగ్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మానిటర్ అనేది. దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే GW2790Q అని చెప్పి మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటుంది. 27-inch డిస్ప్లేతో వస్తుంది, 2K రెజల్యూషన్, 100 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 99% sRGBతో తీసుకొస్తున్నారు. అలాగే మీకు వేసా సర్టిఫికేషన్ కూడా దీంట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మీకు ప్రైజింగ్ అరౌండ్ మీకు 14,990 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది BenQ వెబ్సైట్లో. మన థర్డ్ గ్యాజెట్ చూసుకున్నట్టయితే Amazfit Active 2 స్మార్ట్ వాచ్. ఇదైతే మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ టెంపర్ గ్లాస్. అలాగే దీంట్లో మీకు బయో ట్రాకర్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు, 160+ వర్కౌట్ మోడ్స్ అండ్ AI ఫీచర్స్ అండ్ GPS ట్రాకింగ్ అండ్ మ్యాప్ ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ స్మార్ట్ వాచ్ యొక్క షిప్పింగ్ సర్వీసెస్ అనేది మనకి 15 and 16 Januaryకి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే మీకు అప్రాక్సిమేట్లీ 8,500 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫోర్త్ గ్యాజెట్ చూసుకున్నట్టయితే ఐటెల్ తరపునండి. ఐటెల్ మనకి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి, Geno 10 అండ్ A80 అని చెప్పి 2 మొబైల్స్ అయితే మనకి లాంచ్ అయితే చేశారు. ఇదైతే మనకి అండర్ 10,000కి అయితే అవైలబుల్గా ఉంటున్నాయి ఈ మొబైల్స్ అనేవి. ఎవరైతే బేసిక్ వర్షన్ కావాలనుకుంటున్నారో ఈ మొబైల్స్ అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ఐటెల్ తరపునండి. బోత్ ద మొబైల్స్ మనకి Android 14తో వస్తున్నాయి. ప్రాసెసర్ గురించి మనకి ఇంకెక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఈ 2 మొబైల్స్ గురించి. ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు ఐటెల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అమెజాన్ వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మన ఫిఫ్త్ గ్యాజెట్ చూసుకున్నట్టయితే సెన్హైజర్ తరపునండి సౌండ్ ప్రొటెక్టర్ ఇయర్ ప్లగ్స్ అయితే మనకి లాంచ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ ప్లగ్స్ యూజ్ చేసుకుని మనం సరౌండింగ్లో ఉన్న హై వాల్యూమ్స్ అండ్ హై నాయిసెస్ని రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 స్టేజ్ ఫిల్టర్స్ అండ్ మెంబ్రైన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిసెస్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది. అలాగే మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు హెవీ నాయిసెస్ ఉంటే అవి కూడా క్యాన్సిల్ చేసి మనకి నీట్గా సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ప్రైజింగ్ కూడా మనకి అరౌండ్ 1,990 రూపీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
హెవీ సౌండ్స్ ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ డివైస్ అనేది, ఈ ఇయర్ ప్లగ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుని మన ఇయర్స్లో ఇన్సర్ట్ చేసుకుని మనకైతే తెలియదు ఫ్రెండ్స్, అంటే ఇయర్ ప్లగ్ ఉన్నదాని విషయం కూడా ఎవరికి తెలియదు. ఇదైతే మంచి గ్యాజెట్ అని చెప్పుకోవచ్చు. మన 6 గ్యాజెట్ చూసుకున్నట్లయితే లావా తరపు నుండి ప్రో వాచ్ V1 అని చెప్పి స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ అయింది ఫ్రెండ్స్. ఈ స్మార్ట్ వాచ్ అనేది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది, అలాగే కోనింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి 100 స్పోర్ట్స్ మోడ్స్ అండ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్తో పాటు GPS ట్రాకింగ్ ఫీచర్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు దీని ప్రైజింగ్ చూసుకున్నట్లయితే సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ మీకు 2399 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అదే సిలికాన్ ప్లస్ మెటల్ స్ట్రాప్ కావాలనుకుంటే 2799 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. మన 7th గ్యాజెట్ చూసుకున్నట్లయితే Xiaomi తరపు నుండి Pad 7 అయితే మనకు లాంచ్ అయింది ఫ్రెండ్స్. ఈ Xiaomi Pad 7 అనేది మనకి HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది డిస్ప్లే అనేది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో స్టోరేజ్ అండ్ ర్యామ్ కూడా మీకు అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ అండ్ వేరియంట్స్ వైజ్ చూసుకున్నట్లయితే బేసిక్ వేరియంట్ 8GB 128GB మీకు 27,999 రూపీస్. నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే 12GB 256GB వేరియంట్ మీకు 30,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇదే ట్యాబ్ మీకు నానో టెక్స్చర్ డిస్ప్లే ఎడిషన్ అయితే 32,990 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. Xiaomi వెబ్సైట్ అండ్ అమెజాన్లో కూడా మీకు ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్యాబ్ యొక్క సేల్స్ అనేది మనకి January 13th నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ గ్యాజెట్స్ చూసుకున్నట్టయితే ఈ వీక్లో మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకి చాలా అయితే లాంచ్ అయ్యాయి. లైక్ Redmi 14C, OnePlus 13, Oppo Reno 13, Moto G05, Poco X7, Realme 14 సిరీస్. ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకి ఈ వీక్లో అయితే లాంచ్ అయ్యాయి. వీటి యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ నేను షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అలాగే మన ప్రీవియస్ వీడియో కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. వీటి యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్ మీకు అక్కడికైతే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్గా చెక్ చేసుకుని మీకు కావాల్సిన ప్రోడక్ట్ని అయితే మీరు బై చేసుకోవచ్చు. మన వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న అవేర్నెస్ ఫ్రెండ్స్. జియో సిమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కొత్త స్కామ్ అయితే జరుగుతుంది. రిలయన్స్ జియో వాళ్ళు కూడా వార్నింగ్ ఇష్యూ అయితే చేశారు. ఇన్ కేస్ మీకు అన్నోన్ నెంబర్ అండ్ +91 కోడ్ కాకుండా వేరే ఇంటర్నేషనల్ కాల్స్ ఏమైనా వచ్చి మీకు మిస్డ్ కాల్ వస్తే ప్లీజ్ దాన్ని రిప్లై కాల్ అయితే చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మీకు ఇంటర్నేషనల్ ఛార్జెస్ అనేది పడుతున్నాయి, అలాగే మీ ఫోన్ బిల్ కూడా మీకు పెరుగుతుంది. ఇన్ కేస్ మీకు అన్నోన్ నెంబర్స్ అండ్ వేరే ఇంటర్నేషనల్ కాల్స్ ఏమైనా మిస్డ్ కాల్ వస్తే ప్లీజ్ దానికి మీరు రిప్లై కాల్ అయితే చేయొద్దు. చేస్తే మీకు మీ అమౌంట్ అనేది మీకు డెడ్యూస్ అయితే అవుతుంది ఫోన్ బిల్ ద్వారా. సో ఇదొక చిన్న అలర్ట్ ఫ్రెండ్స్, బీ అవేర్. ఇలాంటి మోర్ టెక్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.